సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'టీఎల్‌వి ప్రసాద్' గారు అంటే ఫిల్మ్ డైరెక్టర్, టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్. అంతకుముందు సినిమాలు తీసేవారు 90స్ టైమ్‌లో. సో, ఆయన గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. ఆయన్ని 2 బాలకృష్ణ గారి సినిమాల నుంచి, ఒక చిరంజీవి గారి సినిమా నుంచి కావాలనే తప్పించేశారు అని జెప్పేసి అంటే ఎన్టీ రామారావు గారి వజ్రోత్సవ ఈవెంట్ నడుస్తుంది గదా! ఈ నేపథ్యంలో ఆయన గురించి ఒక చర్చ అయితే వచ్చింది సార్. మరి ఎందుకు ఆయన్ని బాలకృష్ణ గారి, చిరంజీవి గారి సినిమాల నుంచి తప్పించే అవకాశం వచ్చింది? మీరేం జెప్తారు సార్ దీని గురించి? ఏం జరిగిందప్పుడు? అంటే తాతినేని లక్ష్మీ వరప్రసాద్ ఆయన పేరు. హ్మ్. ఈ లక్ష్మీ వరప్రసాదరావు అనే పేరుతో ఒక డైరెక్టర్ ఉన్నాడు ఇండస్ట్రీలో. ఆయనే ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్ గారి ఇంటి పేరు అక్కినేని అని చాలా మందికి తెలియదు. ఆయన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. కాకపోతే ఆయన బాంబే నుంచి చెన్నై వచ్చాడు ఆయన. బాంబేలో ఆయన్ని ఎల్వి అని పిలవటం అలవాటు. ఆ అలవాటు చొప్పున ఆ అక్కినేని అనేది పక్కకి వెళ్ళిపోయి ఎల్వి ప్రసాద్గా స్థిరపడ్డాడు ఆయన. హ్మ్. ఆయన అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ అనేది మర్చిపోయి ఎల్ అనేది ఆయన ఇంటి పేరేమో అనుకుంటారు చాలామంది. అది తప్పు. ఆయన ఇంటి పేరు అక్కినేని. అంటే అక్కినేని నాగేశ్వరరావు కన్నా చాలా ముందే అక్కినేని ఇంటి పేరుతో ఒక సినిమా మనిషి ఉన్నాడు అక్కడ. పైగా ఆయన డైరెక్షన్లో నాగేశ్వరరావు గారు చాలా సినిమాలు నటించాడు ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో. ఇలా ఈ లక్ష్మీ వరప్రసాదరావు అనే పేరు ఈ తాతినేని టిఎల్వి ప్రసాద్కి పెట్టడం వెనకాల ఈ టిఎల్వి ప్రసాద్ గారి తండ్రి గారు తాతినేని ప్రకాశ్రావు. ఆయన ఎల్వి ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్. ఎల్వి ప్రసాద్ గారి ద్వారానే సినిమాల్లోకి ప్రవేశించాడు ఆయన. ఎన్టీఆర్ కంటే కొంచెం ముందు జరిగింది అది. ఈయన కమ్యూనిస్ట్ పార్టీతో ఉండేవాడు. తాతినేని ప్రకాశ్రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలతో ఉన్నాడు ఆయన. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం వారి గ్రామం. కపిలేశ్వరపురంలో చాలామంది ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల ఒక కొంత డ్రైవ్ ఉంది అక్కడి నుంచి. అందులో భాగంగా ఈయన కూడా ఆ రోజున కమ్యూనిస్టు రాజకీయాలకి కేంద్రంగా ఉండేది విజయవాడ ఇవన్నీ. ఇలా మొదలైన ప్రయాణం అయింది. ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాట విరమణ, తర్వాత ప్రజానాట్య మండలిలో ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఏం చేయాలో అర్థం కాక సినిమా పరిశ్రమ వైపు డ్రైవ్ అయ్యారు. ఇలా చాలామంది వచ్చారు. కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి ఒక వెల్లువలాగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాళ్ళు కనిపిస్తారు. అందులో తాతినేని ప్రకాశ్రావు గారు మొదటి తరానికి చెందినవాడు. అదే టైంలో ఆయనతో కలిసి కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి ఆయనకి అక్కడ సహచరుడే ఆయన కూడా సినిమాల్లోకి వచ్చాడు. ఆయన వీరమాచినేని మధుసూదన్ రావు గారు, మధుసూదన్ రావు అనే పేరుతో అనేక హిట్ సినిమాలు తీశాడు ఆయన. విక్టరీ మధుసూదన్ రావు అంటారు ఆయన. అత్యధిక శతదినోత్సవ చిత్రాలు ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన ఇప్పటికీ. కాబట్టి మధుసూదన్ రావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారు. ఈయన విజయవాడ దుర్గా కళామందిరంలో ఎల్వి ప్రసాద్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి, నేను సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నాను, మీ దగ్గర పని చేయాలనుకుంటున్నాను అని వెళ్ళాడు అక్కడికి, మెడ్రాస్. వెళ్ళి రిపబ్లిక్ గార్డెన్స్లో ఉండేవాడు ఆయన కూడా. అక్కడే ఒక రూమ్ తీసుకుని అదే రూమ్లో ఎన్టీఆర్ చేరాడు తర్వాత మనదేశం సినిమాకి మెడ్రాస్ వెళ్ళినప్పుడు. ఆయన మనదేశం కోసం ఆడిషన్స్కి ముందు ఫోటోలు పంపించారు. ఆ ఫోటోలు చూసే ఆయన మీద మనసు పడ్డాడు బిఏ సుబ్బారావు గారు. ఏది ఎల్వి ప్రసాద్ గారి ఆఫీస్లో ఎన్టీఆర్ ఫోటోలు చూసి నేను వెతుకుతున్న హీరో ఇతనే అని బిఏ సుబ్బారావు గారు అనుకుని పల్లెటూరు పిల్లలో క్యారెక్టర్కి ఎన్టీఆర్ని ఓకే చేసేసుకున్నాడు మనసులో ఆయన. ఆయన వచ్చి, నువ్వు ఆ సినిమా కంటే అది ఇంకా టైం ఉంది, అది పైగా మామూలు ఏదో క్యారెక్టర్ చేస్తున్నావు అంతే, నా సినిమాలో నేను హీరో క్యారెక్టర్ ఇస్తాను రమ్మని చెప్పి బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ని అటువైపు డ్రైవ్ చేశాడు. కానీ అనుకోకుండా వేరే టెక్నికల్ ఇష్యూస్ ఆ సినిమా కొంచెం డిలే అయింది. ఆయన మనదేశం సినిమాలో పోలీస్ పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాకి తాతినేని ప్రకాశ్రావు గారు అసిస్టెంటు. ఆ తర్వాత ఆయన
తన కమ్యూనిస్టు ఉద్యమ సహచరులతో కలిసి పల్లెటూరు అని ఒక సినిమా తీశాడు, పీపుల్స్ థియేటర్ అనే పేరుతో. ఉమ్, చేసినప్పుడు మా భూమి నాటకం ద్వారా తెలుగు ప్రేక్షకులకి, అంటే రెండు తెలుగు రాష్ట్రాలుగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలే, నిజాం స్టేటు అలాగే ఆంధ్ర స్టేట్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపులర్ అయినటువంటి మా భూమి నాటకం రచయితలు సుంకరా వాసిరెడ్డి వాళ్ళు రాసినటువంటి కథతోనే పల్లెటూరు అనే సినిమా తాతినేని ప్రకాశ్రావు గారు ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా అది. ఓకే. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరో. అలాగే ఎన్టీ రామారావు గారు తన సొంత బ్యానర్ ఉండాలి, నటుడిగా తనకు కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, ఆ కోరికలు తీర్చుకోవటం కోసం ఆయన సొంత బ్యానర్ ప్రారంభించారు, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే పేరుతో. ఉమ్, ఆ బ్యానర్లో ప్రారంభ చిత్రం పిచ్చి పుల్లయ్యకి డైరెక్టర్ మళ్ళీ తాతినేని ప్రకాశ్రావు గారు. అలా ఎన్టీఆర్ సొంత బ్యానర్లో మొదటి సినిమాకి తాతినేని ప్రకాశ్రావు డైరెక్టరు, తాతినేని ప్రకాశ్రావు గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమాలో ఎన్టీఆర్ హీరో. వీళ్ళిద్దరూ రూమ్మేట్స్. ఆయన రూమ్లోనే ఈయన చేరాడు ఎన్టీఆర్. టీవీ రాజు గారు అక్కడే ఉండేవాడు, ఎస్వి రంగారావు గారు కొంతకాలం వీళ్ళతోనే ఉన్నాడు. ఉమ్, వీళ్ళందరూ రెగ్యులర్గా సెకండ్ షోలకు వెళ్ళేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆయన రూమ్లోనే ఉండి ఆయనకి ఎర్లీ మార్నింగ్ లేవటం అనే ప్రోగ్రాం అప్పటి నుంచి ఉండేది. ఓకే. అందుకని ఎర్లీగా పడుకోవటం కోసం ఆయన వీళ్ళతో ఎక్కువ తిరిగేవాడు కాదు. ఇలా వాళ్ళ బంధం కొనసాగి ఆయన తీసిన చాలా సినిమాల్లో, అంటే ఆయన సొంత సినిమాలు తీశాడు ప్రకాశ్రావు గారు. ఆయన బ్యానర్లో కూడా చాలా సినిమాల్లో ఎన్టీ రామారావు గారే హీరో. చివరికి తన కుమారుడిని డైరెక్టర్ని చేయాలి అనుకున్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారితో సినిమా చేస్తాను అని అడిగాడు ఈయన, టిఎల్వి ప్రసాద్. ఉమ్, ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నాను. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కొద్దీ టిఎల్వి ప్రసాద్ ఎన్టీఆర్ని మామయ్య అని పిలిచేవాడు. అలా వెళ్ళి అడిగాడు ఆయన, మీతో సినిమా చేయాలనుకున్నానంటే నువ్వు ఒక కథ డిజైన్ చేసుకో, నేను చేస్తాను అన్నాడు ఆయన. అన్నాడు కానీ ప్రకాశ్రావు గారికి డౌట్ ఉంది, అంటే ఒకేసారి ఎన్టీఆర్ని హ్యాండిల్ చేయగలడా, ముందు అనుభవం కోసం ఒక సినిమా చేయిద్దామని దాసరి గారి దగ్గర ఏదో కథ ఉంటే అది తీసుకుని కుడియడమైతే అనే సినిమా తీయించాడు. ఉమ్, నూతన్ ప్రసాద్ హీరో ఆ సినిమాలో. ఆ సినిమా బాగా ఆడింది. వీడు ఒక సినిమా తీసాడు, అది బాగానే ఆడింది, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, మీరు డేట్స్ ఇస్తే సినిమా చేస్తాం అని ఎన్టీఆర్తో డేట్స్ ఇప్పించాడు ఆయన ప్రకాశ్రావు గారు. అదే ఛాలెంజ్ రాముడు అనే పేరుతో 80 జాన్యువరి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి చాలా భారీ ఓపెనింగ్స్తో రిలీజ్ అయింది ఆ సినిమా. అలాంటి ఛాలెంజ్ రాముడు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్గా టిఎల్వి ప్రసాద్కి ఇండస్ట్రీలో ఒక బిగ్ డైరెక్టర్గా ప్రమోషన్ దొరికింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు 80, మీరు ఇందాక 90 దశకం డైరెక్టర్ అన్నారు కానీ నిజానికి టిఎల్వి ప్రసాద్ 80 దశకం డైరెక్టరే. 80 జాన్యువరిలో రిలీజ్ అయింది ఆ సినిమా ఛాలెంజ్ రాముడు. ఉమ్, ఛాలెంజ్ రాముడు రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి రామారావు గారి ఆయన సినిమాలకు డేట్లు ఇవ్వడం తగ్గించి 82లో టోటల్గా క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈలోపు రాణికాసుల రంగమ్మ అని ఒక సినిమా చేశాడు. చిరంజీవి విలన్ గాను, శ్రీదేవి హీరోయిన్ గాను, అలాగే చిరంజీవి కీలక పాత్రలో టింగు రంగడు అనే ఒక సినిమా చేశాడు వాళ్ళ సొంత బ్యానర్లో. అది కూడా మంచి విజయం సాధించింది ఆ సినిమా. ఉమ్, అలాగే ఏవిఎం బ్యానర్లో నాగు అనే ఒక సినిమా చేశాడు, చిరంజీవి హీరో. ఓకే. అది కూడా బాగా ఆడింది. ఈ టైంలో ఆయన వెళ్ళి ఎన్టీ రామారావు గారిని సెక్రటేరియట్లో, ఆయన సీఎంగా ఉన్నాడు, సెక్రటేరియట్కి వచ్చి సీఎం ఎన్టీఆర్ని కలిసి బాలకృష్ణని మీరు వదిలిపెడితే బయట సినిమాలు చేస్తాడు అని ప్రపోజల్ పెట్టినవాడు టిఎల్వి ప్రసాద్. పెట్టి మంగమ్మ గారి మనవడు సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్కి యాక్సెస్ ఆయనే అనుసంధానకర్త. ఎందుకంటే వాళ్ళ బ్యానర్లో మొదటి సినిమాకి ఈయన డైరెక్టర్, ఉమ్, భార్గవ్ ఆర్ట్స్లో. మనిషికో చరిత్ర అనే సినిమాకి టిఎల్వి ప్రసాద్ డైరెక్టరు. అలా ఆయన మన్వాసన అనే రైట్స్ కొని బాలకృష్ణతో చేయాలనుకున్నప్పుడు అనుసంధానం చేసి ఆయన్ని ఇన్ని కలిపాడు.
ఆ తర్వాత భార్గవ ఆర్ట్స్లో చాలా హిట్ సినిమాలు చేశాడు బాలకృష్ణ. బాలకృష్ణ గురించి ఈయన ఎన్టీఆర్తో మాట్లాడింది ఏంటంటే, మీరు వదిలిపెట్టేయండి, బయట ప్రొడ్యూసర్ కూడా మీ బ్యానర్లో చేస్తున్నారు ఇప్పటిదాకా, మీ డైరెక్షన్లోను మీ బ్యానర్లోను మాత్రమే, అక్కడికే పరిమితం అయిపోతే ఎలాగా, బయటకు వదిలిపెడితే బయట నిర్మాతలు కూడా సినిమాలు చేస్తారు కదా అని డిస్కో కింగ్ అనే సినిమాతో బాలకృష్ణని ఆ కాంపౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఒక సినిమాకి కాదు, నాకు వరుసగా 3 సినిమాలకు కమిట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అలా బాలకృష్ణతోనూ హిట్ సినిమాలు తీశాడు ఆయన. పల్నాటి పులి ఇవన్నీ వారి డైరెక్షన్లో వచ్చినవి. ఇది నడుస్తూ ఉండగా 84లో వెన్నుపోటు జరిగింది. ఆదండ్ల భాస్కర్రావు గారు ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసి ఆయన సీఎం అయ్యాడు. నెల రోజులు మాత్రమే ఉన్నాడు ఆయన. ఈలోపు ప్రజాస్వామ్య పోరాటం చేసి ఈయన ఢిల్లీ లెవెల్లో కదిలించి తిరిగి ముఖ్యమంత్రిగా వచ్చాడు ఎన్టీ రామారావు గారు. అయితే ఎన్టీఆర్తో ప్రకాష్ రావు గారికి రాజకీయాల్లోకి వచ్చాక కొన్ని భేదాభిప్రాయాలు ఉండేవి. ఈ భేదాభిప్రాయాలకు పునాది ఏంటంటే, ఎన్టీఆర్ రాజకీయ నిర్ణయాలు ప్రతిదీ కూడా పర్సనల్ లెవెల్లో తీసుకుంటున్నాడు తప్ప ఒక డెమోక్రటిక్ మోడ్లో పార్టీలో డిస్కషన్ పెట్టి తీసుకోవడం లేదు అనేది ఒక అభిప్రాయం. ఈయనేమో కమ్యూనిస్టు రాజకీయాల్లో నుంచి వచ్చాడు సినిమాల్లోకి. సినిమా ప్రయాణమే నడిచింది వీళ్ళిద్దరి మధ్య. ఎన్టీ రామారావు ఒక దృక్పథం, ఆయనది ఒక దృక్పథం ప్రకాష్ రావు గారు. ఈ దృక్పథాలలో ఉన్నటువంటి భిన్నత్వం వలన ఆయన ప్రతిదీ పార్టీలో డిస్కషన్ చేసి కదా నాయకుడు ప్రకటించాల్సింది అనుకునేవాడు. కానీ ఎన్టీ రామారావు గారు చాలా నిర్ణయాలు సోలోగా తీసుకునేవాడు. తీసుకుని అది మాట్లాడేవాడు. ఎక్కడ మాట్లాడేవాడు? పబ్లిక్ డొమైన్లో మాట్లాడేవాడు, మీడియా సమావేశాల్లో మాట్లాడేవాడు. అది తర్వాత పార్టీలో డిస్కషన్ అయ్యేది. ఈ ధోరణి పట్ల ప్రకాష్ రావు గారికి కొంత విమర్శ ఉండేది. ఇది ఆయన ఎప్పుడైతే నాదెండ్ల అంటే ఈయన టోటల్గా ఒక రకమైన నియంతృత్వ పోకడల్లో వెళ్తున్నాడు అనే అభిప్రాయంతో ఈయన ఉన్నాడు. దాదాపు అలాంటి అభిప్రాయాలతోనే ఈయన అవే బయటకు మాట్లాడి ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కునే ప్రయత్నం చేశాడు నాదెండ్ల. చేసినప్పుడు నిజమే కదా, ఇవన్నీ మీకు ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి కదా అంటే ఉన్నాయి అన్నాడు ఈయన. వెంటనే అప్పుడు ప్రకాష్ రావు గారు తెలుగుదేశం పార్టీ ట్రెజరర్గా ఉన్నాడు. ఆయనని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు భాస్కర్రావు. మలుచుకోవడం అనే వార్త మెడ్రాస్లో కలకలం క్రియేట్ చేసి, అంటే ప్రకాష్ రావు గారు ఎన్టీఆర్ క్యాంపు నుంచి నాదెండ్ల క్యాంపుకి షిఫ్ట్ అయిపోయాడు అనే వార్త అందరికీ రికార్డ్ అయింది, రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత పరిశ్రమలో కొంతమంది ఆందోళన, అంటే ఎన్టీ రామారావు గారితో గొడవ పెట్టుకున్నట్టు అవుతుందా టిఎల్వి ప్రసాద్ని పెట్టుకుంటే అనే అనుమానం మొదలైంది. అప్పుడు చిరంజీవికి పులి అనే సినిమా కమిట్ అయ్యాడు ఆయన. ఆ సినిమాకి టిఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరు, ఆనం వాళ్ళు ప్రొడ్యూసర్లు. అయితే నిర్మాతలు ఇతనితో ట్రావెల్ అవటం ఇబ్బంది అవుతుందేమో రాజకీయంగా అనే ఉద్దేశంతో టిఎల్వి ప్రసాద్ని తీసేసి వేరే డైరెక్టర్ని పెట్టుకోవాలని చిరంజీవితో మాట్లాడారు. యమకింకరుడు డైరెక్ట్ చేసినటువంటి రాజ్ భరత్కి ఇద్దాము అవకాశం, మీరు ఎలాగో ఇతన్ని తీసేయటం తప్పదు అని చెప్తున్నారు కాబట్టి ఆప్షన్ రాజ్ భరత్ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని టిఎల్వి ప్రసాద్కి కన్వే చేసే బాధ్యత నిర్మాతలు చిరంజీవి మీద పెట్టారు. అప్పుడు చిరంజీవి గారే ఆ బాధ్యత తీసుకుని టిఎల్వి ప్రసాద్ని తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి పిలిచి పొద్దున్నే ఆయనకి టిఫిన్ పెట్టి నెమ్మదిగా విషయం చెప్పాడు. అయ్యా, మిమ్మల్ని మా సినిమా నుంచి తప్పించేశాము, పులి అనే సినిమా రాజ్ భరత్ డైరెక్ట్ చేస్తున్నాడు, మీకు వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సులు ఇవన్నీ మర్చిపోండి, అవి రీపే చేయటం లాంటి కార్యక్రమాలు ఏం అక్కర్లేదు, మీరు ఈ సినిమా చేయటం లేదు, ఇది నిర్మాతల మాట, నన్ను కన్వే చేయమన్నారు, నేను చేస్తున్నాను అని చెప్పాడు. ఆయన తప్పుకున్నాడు సీన్లోంచి. అదే టైంలో ఇంకో 2 బాలకృష్ణ ప్రాజెక్టులు సైన్ చేసుకున్నాడు ఆయన. ఇదైనా రెండో రోజు వాళ్ళు కూడా పిలిచారు. పిలిచి
అయ్యా మీరు మా ప్రాజెక్టులని డైరెక్ట్ చేయటం లేదు, మిమ్మల్ని తీసేస్తాం, వేరే డైరెక్టర్లతో వెళ్తున్నాం అని. అందులో ఒక సినిమాకి ఆయన ఆయన డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, ఇంకో సినిమా వేరే వాళ్ళు ఎవరో చేశారు. ఇలా ఒకేసారి తెలుగులో ఆయన కమిట్ అయిన సినిమాలన్నీ మాయమైపోయేసరికి టిఎల్వి ప్రసాద్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏమిటి ఇలా జరిగింది అంటే, అదే టైంలో ఈయన బంధువు తాతినేని రామారావు గారు చక్రం తిప్పుతున్నాడు బాంబేలో, బాలీవుడ్లో ఆయన చక్రం తిప్పుతున్నాడు. హిందీ సినిమాలు అంటే తెలుగు రీమేక్ హిందీ సినిమాలన్నీ ఆయనే డైరెక్టర్, జితేంద్ర హీరో. జితేంద్ర జీవితంలో ఆయన కెరియర్ అంత సుదీర్ఘకాలం నడవటానికి కారణం తాతినేని రామారావు గారే. తాతినేని రామారావు గారే జితేంద్రకు అంత సుదీర్ఘ కెరియర్ని ప్రసాదించాడు. తెలుగులో హిట్ అయిన సినిమా అది ఏదైనా సరే ఇమ్మీడియట్గా హిందీలో రీమేక్ చేసేవాడు ఆయన. జితేంద్ర హీరో, ఆ సినిమా హిట్ అయ్యేది. ఇలా తాతినేని రామారావు గారు ఆప్షన్గా కనిపించాడు టిఎల్వి ప్రసాద్కి. కనిపించి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం జరిగింది అంటే చెప్పాడు, ఇలా జరిగింది అని. తాతినేని రామారావు గారికి కూడా ఎన్టీఆర్తో అనుబంధం ఉంది, అమ్మగోళ సినిమా డైరెక్టర్ ఆయనే. ఇదేంటి ఇలా జరగటం ఏమిటి అని ఆయన కొంచెం ఆలోచించి, సరే ఎనీహౌ నువ్వు బాంబే వచ్చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు నేను అవకాశాలు ఇప్పించగలను, పెద్ద ఇష్యూ కాదు అని ఆయన అభయం ఇచ్చాడు. అభయం తీసుకున్న తర్వాత ఈయన మళ్ళీ వెనక్కి వచ్చి హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ని కలవాలనుకున్నాడు. ఈ లోపల ఆయన మెడ్రాస్ వస్తున్నాడనే విషయం తెలిసి అక్కడే వెళ్ళి ఎన్టీఆర్ని కలిశాడు. ఎన్టీఆర్ని కలిసి ఏమిటి విషయం అన్నట్టు ఆయన కాజువల్గా, ఆయనకు తెలియదు ఈ గొడవ అంతా. ఓకే, ఏమిటి విషయం అంటే, ఇలా నన్ను వరుసగా తెలుగు ప్రాజెక్టులు అన్నింటిలోంచి పక్కకి గెంటేశారు. గెంటేయటానికి కారణం ప్రకాష్ రావు గారు, మా తండ్రి గారు నాదెండ్ల శిబిరంలోకి మారటం. అది తెలుగు సినిమా నిర్మాతలని ఇబ్బంది పెట్టినటువంటి అంశంగా మారింది. దాంతో వీళ్ళందరూ నన్ను తొలగించేశారు. ఒక చిరంజీవి సినిమా పోయింది, 2 బాలకృష్ణ సినిమాలు పోతున్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాక ఎందుకైనా మంచిదని బాంబే వెళ్ళి తాతినేని రామారావు గారితో మాట్లాడి వచ్చి మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చాను. అంటే మీ ఫాదర్ చేసిన తప్పుకి నిన్ను బాధ్యుడిని చేయటం కరెక్ట్ కాదు, అలా ఎవరైనా అంటే కనుక నాతో మాట్లాడించి నేను కన్విన్స్ చేస్తాను అని చెప్పాడు ఆయన. అయినప్పటికీ ఈయన కొనసాగాలని అనుకోలేదు తెలుగులో. ఎందుకు వచ్చిన గొడవ, ఇన్ని రాజకీయ ఇబ్బందులతో ఇక్కడ ట్రావెల్ అవటం అంటే, ఆయన వారి తండ్రి గారితో కూడా మాట్లాడారు, ప్రకాష్ రావు గారితో కూడా. వెళ్ళి మీరెందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఇంతకాలం మైత్రి ఉంది మీకు అంటే 47 నుంచి జర్నీ వాళ్ళది, 40 ఏళ్ల స్నేహం, 42 ఏళ్ల స్నేహం. ఇంత స్నేహం మీరు అలా ఒక్క నిర్ణయంతో ఎలా తెంచేసుకుంటారు అని అడిగాడు ఈయన వెళ్ళి. అడిగితే నీకు రాజకీయాలు తెలీదు, నువ్వు మాట్లాడక ఈ విషయం అని కోపడ్డట్ట ఆయన. దాంతో ఆయనతో మాట్లాడి ప్రయోజనం లేదు, అనవసరంగా ఇక్కడ ఉండటం కంటే కూడా రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చూపించిన అవకాశాలు చేసుకుంటూ అక్కడే ఉందామని చెప్పి బాంబే షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత మిథున్ చక్రవర్తిని తెలుగులో అంటే తెలుగు నిర్మాతలే పరిచయం చేశారు ఒక రకంగా. మృగయ అనే సినిమా, మృణాల్ సేన్ గారి సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు ఇండస్ట్రీకి. ఆ సినిమా నిర్మాతలు తెలుగువారే, అది హిందీ సినిమాయే కానీ సారథి స్టూడియోస్లో ప్రధాన కీలక పాత్రధారి అయినటువంటి జిడి ప్రసాదరావు గారి అబ్బాయి ఆయన రవి ఆ సినిమాకి సూత్రధారి మృగయాకి. ఆ తర్వాత తనే మృణాల్ సేన్తో తెలుగులో ఒక సినిమా తీశాడు, ఒక ఊరి కథ అని. ఇలా తెలుగు ఇండస్ట్రీతో ఒక అనుబంధం ఉంది మిథున్ చక్రవర్తి. అనుబంధం ఉండటంతో తాతినేని రామారావు గారు రికమెండ్ చేశాడు. అతని తర్వాత సినిమాలకి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, తన దగ్గరకు ఒక ఆఫర్ వస్తే టిఎల్వి ప్రసాద్ డైరెక్ట్ చేస్తాడు ఆ సినిమాని అని చెప్పి అలా ఈయన్ని మిథున్ చక్రవర్తికి కనెక్ట్ చేశాడు.
ఆ తర్వాత మిథున్ చక్రవర్తితో దాదాపు 35 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఈయన, టిఎల్వి ప్రసాద్ గారు. అలా ఆయన బాంబేలో సెటిల్ అయిపోయాడు. ఇక నో మెడ్రాస్, నో హైదరాబాద్. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా డైరెక్టర్ అయ్యాడు, తెలుగులో 2-3 సినిమాలు చేశాడు అతను. అంటే సుధీర్ బాబు, కృష్ణ గారు అల్లుడు, అతన్ని పరిచయం చేస్తూ తీసిన ఎస్ఎంఎస్ఆర్ సినిమాకి టిఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి తాతినేని సత్య డైరెక్టర్. తర్వాత నానితో భీమ్లీ కబడ్డీ జట్టు అని సినిమా చేశాడు అతనే, తాతినేని సత్యనే. అంటే 3 జనరేషన్లు డైరెక్టర్లు వాళ్ళు. ఓకే. అంటే తాతినేని ప్రకాశ్రావు గారు చాలా ప్రభావవంతమైన దర్శకుడు. ఆయన ఎంజీఆర్, శివాజీలతో తమిళ్లో హిట్స్ తీశాడు. నాగేశ్వరరావు, రామారావులతో తెలుగులో హిట్స్ తీశాడు. హిందీలో కూడా ఆయన చాలా, అంటే ఆ టైంలో రాజేంద్ర కుమార్ వీళ్ళందరితోనూ హిట్స్ తీశాడు ఆయన. ఇలా ఆయన కాంపౌండ్ నుంచి చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. ప్రత్యేగాత్మ గారు ఆయన కాంపౌండ్ నుంచి వచ్చిన, ఆయన శిష్యరికంలో నుంచి వచ్చిన డైరెక్టరే. తాతినేని రామారావు గారు ఆయన శిష్యరికంలో వచ్చినటువంటి డైరెక్టరే. ఇలా చాలామంది దర్శకులకు ఆయన ఒక క్యాంపు. యోగానంద్ గారు కూడా ఎల్వి ప్రసాద్, తాతినేని ప్రకాశ్రావు గారు వీళ్ళ చేతుల మీదుగా వచ్చిన డైరెక్టరే. ఇలా ఆయనకు ఒక చరిత్ర ఉంది ఆ టైంలో. ఆ తర్వాత టిఎల్వి ప్రసాద్ది ఒక చరిత్ర. అయితే తాతినేని సత్య వాళ్ళ స్థాయి విజయాలైతే అందుకోలేదు, కానీ డైరెక్షన్ చేశాడు కొన్ని సినిమాలకు. అలా ఆయన అంటే 3 జనరేషన్లు డైరెక్టర్లుగా కనిపిస్తారు ఆ ఫ్యామిలీలో. అదొక అరుదైన పరిస్థితి. అంటే ఇలాంటి ఫ్యామిలీ ఇంకోటి ఉంది, కె రాఘవేంద్రరావు గారు. కెఎస్ ప్రకాశ్రావు గారు ఆయన దర్శకుడు, నిర్మాత కూడా. ఆయన కుమారుళ్ళు ఇద్దరు, అంటే వాళ్ళ అన్న కొడుకు కూడా ఆయనతో పాటు ఆయన నాన్నగారని పిలిచేవాడు ఆయన, బాపయ్య గారు డైరెక్టర్ అయ్యాడు. చాలా పెద్ద హిట్ సినిమాలు తీశాడు ఆయన కూడా, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయన కూడా బాంబేలో జెండా ఎగరేశాడు తాతినేని రామారావు గారితో పాటు. అలా బాపయ్య గారు, రాఘవేంద్రరావు అది సెకండ్ జనరేషన్ అనుకుంటే, రాఘవేంద్రరావు గారి అబ్బాయి కూడా సినిమాలు డైరెక్ట్ చేశాడు. అయితే అది కమర్షియల్గా వర్కౌట్ కాలేదు, కానీ మెగాఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేయటం మాత్రం జరిగింది. ప్రకాష్ అనే పేరే పెట్టుకున్నాడు, తన తండ్రి గారి పేరే పెట్టాడు కొడుక్కి రాఘవేంద్రరావు. ఆ ఫ్యామిలీలో కూడా 3 జనరేషన్ల డైరెక్టర్లు ఉన్నారు. అయితే థర్డ్ జనరేషన్ అక్కడ ప్రభావవంతంగా లేదు. అలాగే తాతినేని ప్రకాశ్రావు గారి మనవడు కూడా ఆ స్థాయి విజయాలు అందించలేదు, కానీ డైరెక్టర్గా జనం ముందుకైతే వచ్చాడు. కంపారిటివ్గా ప్రకాష్తో పోలిస్తే తాతినేని సత్య కొంచెం బెటర్, కొంచెం జనాల్లోకి వెళ్ళిన, పర్టికులర్గా తెలుగు ఆడియన్స్లోకి రీచ్ అయినటువంటి సినిమాలకి ఆయన డైరెక్షన్ చేశాడు. ఇది తాతినేని ప్రకాశ్రావు గారు వర్సెస్ ఎన్టీ రామారావు గొడవ. దాని ప్రభావం టిఎల్వి ప్రసాద్ కెరియర్ మీద ఎలా పడింది అనేది, అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో ఏదో జరిగితే ఇంకెవరికో ఏదో హాని జరిగినట్టు, వారి తండ్రి గారు చేసినటువంటి ఆయన పర్సనల్ డెసిషన్, ఆ పర్సనల్ డెసిషను ఆయన కుమారుడి కెరియర్ని ఎలా ఇబ్బంది పెట్టింది అనేది, అంటే ఇండస్ట్రీ ఎంత కాన్షియస్గా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇది. అంత కాన్షియస్గా ఉండి ఆ కాన్షియస్నెస్లో నుంచి టిఎల్వి ప్రసాద్ బాంబే షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య ఆయన రెగ్యులర్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, కానీ ఆ రోజున పులి సినిమా నుంచి ఆయన్ని తప్పించిన సందర్భంలో చాలా చోట్ల అరుగుల మీద చర్చ జరిగిన విషయమే ఇది. ఇదేంటి ఉన్నట్టుండి రాజ్ భరత్ ప్రవేశించాడు అని. ఫైనల్గా ఎందుకు రాజ్ భరత్ వచ్చాడు అనేది చాలామందికి డౌట్లు ఉండేవి. కొంత ఆ టైంలో ప్రకాశ్రావు గారి నిర్ణయం హర్ట్ చేసింది ఎన్టీఆర్ని, అందువలన ఇలా జరిగింది అనేది ఒక అభిప్రాయం వినిపించింది. కానీ టిఎల్వి ప్రసాద్ ఈ మధ్య క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.